of Jews. ఆయన యూదుల రాజు. If he's a king, ఆయన రాజు, why is he dying? ఎందుకు మరణిస్తున్నాడు? Why he have to die? ఎందుకు మరణించాలి? Unless he becomes a lamb, ఒక గొర్రె పిల్లగా ఆయన మారితేనే, he cannot become a lion. ఒక సింహంగా ఆయన మారలేడు. In the book of Revelation chapter 1 we find ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు, that this Jesus, ఈ యేసు who is a lamb, గొర్రె పిల్ల అయిన ఈయన slain వధింపబడి but ఉన్నాడు, alive on his throne. కానీ సింహాసనం మీద సజీవంగా ఉన్నాడు. When there was a scroll that was given ఎప్పుడైతే ఒక పుస్తకపు చుట్ట అందించబడిందో, with 7 seals on it, దాని మీద 7 ముద్రలు కలిగి ఉందో, and John is seeing this scroll, యోహాను ఆ కాగితపు చుట్టను చూస్తున్నాడు. God the Father తండ్రి అయిన దేవుడు happened to bring forth the scroll in his hand, తన చేతిలో ఈ కాగితపు చుట్టను పట్టుకొని and he ఉన్నాడు. said, who is worthy to open this scroll? ఈ కాగితపు చుట్ట విప్పుటకు యోగ్యుడు ఎవరు అని అంటున్నాడు. The elder, పెద్ద, one of the elders, పెద్దలో ఒకడు, he says, ఆయన అంటాడు, who is worthy, John? యోహాను ఎవరు యోగ్యులు? He says, John says, what do I know? యోహాను అంటాడు, నాకేం తెలుసు అంట. And the elder says, అప్పుడు ఆ పెద్ద the అంటాడు, angels, ఈ దేవదూతలు they saw the heavens పరలోకమంతా గాలించాయి, and found no one. ఎవరిని They కనుగొనలేకపోయారు. went into the lower parts of the earth భూమి యొక్క అంతర్భాగంలోనికి వారు and వెళ్ళారు, found no one worthy. అక్కడ ఎవరు యోగ్యులు కనిపించట్లేదు. They came upon the earth భూమి మీదకి ఆ దేవదూతలు వచ్చి who were గాలించారు. alive. సజీవులుగా ఉన్న వారిలో They searched వెతికారు. it in heaven who were dead మృతులైన వారిని పరలోకంలో వారు గాలించారు. and came upon the earth to serve who were alive. జీవించి ఉన్న వారిలో భూమి మీద ఎవరున్నారు అని వెతకడానికి And the వచ్చారు. angel comes back and says, తిరిగి వచ్చి ఆ దేవదూత అంటుంది, there's nobody who's worthy. యోగ్యులు ఎవరు లేరు. And John cries, అప్పుడు యోహాను రోదిస్తూ ఉంటాడు, oh, who is going to open the scroll then? అప్పుడు ఎవరి కాగితపు చుట్టను తెరుస్తారు అని. And behold, what happens? అప్పుడు ఇదిగో ఏం జరిగిందో చూడండి. Here comes this word. ఈ వాక్కు వెలువడుతుంది, The lion of the tribe of Judah has prevailed. యూదా గోత్రపు సింహము జయించి ఉన్నది. So when John comes to see the lion of the tribe of Judah upon the throne, ఎప్పుడైతే సింహాసనాసీనుడైన యూదా గోత్రపు సింహాన్ని చూడడానికి యోహాను సమీపించాడు, when he watches the throne, ఆ సింహాసనాన్ని చూసినప్పుడు what does he see? అతను ఏం A కనుగొన్నాడు? lamb of God. దేవుని యొక్క గొర్రె He పిల్లని doesn't see a కనుగొన్నాడు. lion of the tribe of Judah. యూదా గోత్రపు సింహాన్ని ఆయన కనుగొనలేకపోయాడు. He sees this little king ఈ చిన్న రాజును అతను who చూస్తున్నాడు, humbled himself. తాను తగ్గించుకున్న ఈ రాజును చూస్తున్నాడు.